క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇనుము వల్ల పదునవుతుందట. అలాగే చెలికాని వల్ల మరొకడికి వివేకం పుట్టింది. చెలికాని అంటే స్నేహితుడు లేదా కంపానియన్, సహచరుడు, సహవాసి, ఇట్లా ఎన్నైనా దానికి పర్యాయ పదాలు మనం ఇవ్వచ్చు. బట్ ట్రాన్స్లేషన్ ప్రకారం ఫ్రెండ్. నేను దాన్ని ఫ్రెండ్ అని తీసుకోకుండా కంపానియన్ అంటాను. సహచరుడు లేదా సహచరురాలు అని చెప్తాను. దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టి అంతా దేవునికి బాగుందంట. మీరు ఆదికాండంలో గమనించుకుంటే ఒకరోజు అయిన తర్వాత దేవుడు దాన్ని చూసి బాగుందనుకొనెను అనుకున్నాడు. అయితే ఒక్క విషయంలో దేవునికి మంచిదిగా కనిపించలేదు. అన్నీ మంచిగా ఉన్నాయంట ఆయనకి. ఒక్క విషయంలో దేవునికి మంచిగా అనిపించలేదు. అదేంటి అంటే ఆదాము ఒంటరిగా ఉండటము దేవునికి మంచిదిగా అనిపించలేదు. అందుకే అంటాడు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. సో దేవుని చేసిన అన్నిటిలోనూ దేవునికి మంచి అనిపించింది, కానీ మనిషిని చేసి ఒక్కడిని విడిచిపెట్టడం మంచి అనిపించలేదు దేవునికి. సో సహవాసము, సహచర్యము లేని జీవితము మంచిది కాదు. You need to have a good relationship or a companion where you can share and enrich. నువ్వు ఒక మంచి సహచర్యాన్ని లేదా ఒక స్నేహాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే నీ భావాలను, నీ ఆలోచనలు పంచుకోవటానికి, ఇక్కడ చదవబడిన లేఖన భాగం ప్రకారము వారి ద్వారా మనము జ్ఞానాన్ని పొందటానికి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుని దృష్టి ప్రకారము కంపానియన్షిప్ అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. సహచర్యము అనేది కనుకనే కదా మానవ రూపాన్ని ఎత్తి మనతో సహచర్యం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. సో సహచర్యం, ఒక రిలేషన్షిప్ అనేది హెల్దీ రిలేషన్షిప్ అండి. మళ్ళీ నేను ఈ రిలేషన్షిప్ అంటే మీకు నచ్చింది అని కాదు. ఒక ఆరోగ్యకరమైన సహవాసము నిన్ను ఆధ్యాత్మికంగాను మానసికంగాను బలపరుస్తుంది. మనం ఏంటంటే అవసరాల కోసం సహచర్యాన్ని పొందుకుంటాం, కానీ మనిషికి నిజమైన అవసరం ఎప్పుడు అంటే అతడికి శ్రమ వచ్చినప్పుడు, అతడికి నిజంగా అవసరం వచ్చినప్పుడు సహచర్యం అవసరం. అంతేగాని డబ్బు సంపాదించుకోవటానికో లేకపోతే మరొకటి కొరకో సహచర్యాన్ని కోరుకుంటాం. ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టుకోవటానికి, వాట్సాప్లో పెట్టుకోవటానికి ఫ్రెండ్స్ని చేసుకుంటాం. ఒక ఫోటో తీసి పెట్టి ఫ్రెండ్ అని పెట్టుకుంటాం. ఆ ఫ్రెండ్షిప్స్ కాదు. నిజంగా
వెన్ యూ నీడ్ సమ్‌వన్, నీకు అవసరము అనుకున్నప్పుడు వారి ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తారు. అలాంటి సహచర్యాన్ని, స్నేహాన్ని నీవు కలిగి ఉండాలి. అలాంటిది ఒకవేళ నీ దగ్గర ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ తోబుట్టువు అవ్వచ్చు, లేదా నీ స్నేహితుడు అవ్వచ్చు. ఎవరైనా కానీ నిజమైన స్నేహితుడు నీ నుండి ఏమి ఆశించడు. ఏమీ ఆశించని ఆ సహచర్యము నీకు అన్ని విషయాల్లో నిలబడతాడు. అలాంటి సహచర్యాన్ని కోరుకో. ఆ సహచర్యము దేవునికి ఇష్టమైనది. దేవుడు కోరదగినది. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారు కూడా సహచర్యంలోనే ఉంటారు. దే ఆర్ వన్ ట్రైయూన్ గాడ్. త్రిత్వ దైవము. సో, ఆహ్, సహచర్యం ఇంపార్టెంట్ అండి. అది తెలుసుకోండి. ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. ఎవరున్నారు అలా? యూ నీడ్ సమ్‌వన్. ఎందుకంటే అలా ఒంటరిగా ఉండటం దేవుని దృష్టికి ఏం కాదంట, మంచిది కాదు. మనమేమనుకుంటామంటే పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసుకుంటే ఒంటరిగా లేనట్టు కాదు. పెళ్లి అయినా కూడా ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరిగా అంటే వేరువేరుగా ఉండటం కాదు. వారి ఆలోచనలు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వారికి ఒక సహచర్యం అవసరం. భార్యలే ఉండాలని లేదు. భర్తలే ఉండాలని లేదు. ఉంటే మంచిది. ఉంటే మంచిది. ఎందుకంటే ఆహ్, గాడ్ లవ్స్ థాట్. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. బట్ స్టిల్ కొన్ని కుటుంబాల్లో అది సాధ్యపడటం లేదు. సాధ్యపడనప్పుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచేవాళ్ళు, మనల్ని ధైర్యపరిచేవాళ్ళు, మనకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు సహచరులుగా మనకు ఉండటం మంచిది. దాన్ని అలవాటు చేసుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.